ఇప్పుడు ఇక్కడ వెస్టీజ్ కంపెనీ, ఇప్పుడు ఇందాక కిరాణా షాప్ అన్నాం కదా, చాలామంది ఒకటే డౌట్, నేను ఇక్కడ వదిలేసి ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలి, నేను ఎందుకు కొనాలి, నేను ఇన్ని ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి సంతూర్ సబ్బే వాడుతున్నా, 30 ఏళ్ళ నుంచి కోల్గేట్ పేస్టే వాడుతున్నా, ఇక్కడ బంద్ చేసి ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలంటే కొన్ని బెనిఫిట్ చెప్తా, కొనుక్కోవాలో లేదో మీరు చెక్ చేసుకోండి. అమ్మ నేను బాగా తెలిసిన పర్సన్, ఎన్నేళ్ళ నుంచి కిరాణా షాప్ రన్ చేస్తారు? 15 ఏళ్ళ నుంచి. నేను మీరు షాప్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ దగ్గరే కొంటున్నా. డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా నాకు? డిస్కౌంట్ ఇయర్ అయితే తెలిసిన అయినా ఇయ్యరు సార్. నా ముక్కు మొక్క మీకు అసలు తెలియదు, నన్ను ఎప్పుడు చూడలే. ఆ మీద జస్ట్ కోపంతో, అంటే కిరాణా షాప్ మీద కోపం మీద మీ కంపెనీకి వచ్చి కొనుక్కోవాలనుకుంటున్నాను, నేను షాప్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? 10 to 20% డిస్కౌంట్ ఇస్తాం సార్. 10 నుంచి 20% డిస్కౌంట్. అంటే 100 రూపాయల డబ్బా పైన ఎంఆర్పి ఉంటే 90 నుంచి 80 రూపాయల మధ్యలో మన చేతికి ఇస్తుంది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ బాగుందా బాగాలేదా? బాగుంది కదా. క్యాష్ బ్యాక్ అంటే ఏంటంటే ప్రతి నెల 10,000 సామాన్ మీ దగ్గర కొంటున్నా, ఈ డబ్బులు ఏమైనా మళ్ళీ రిటర్న్ ఇస్తారా? ముచ్చటగా రెండోసారి అడుగుతున్నా, నా ముఖం చూసి చెప్పండి. మీరు వచ్చిన అయ్యారు, ఎవరు వచ్చిన అయ్యారు? మీకు అట్లా మీ కంపెనీలో అట్లాంటి ఆఫర్ ఏమైనా ఉందా? ఉంది సార్. 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే కంపెనీ అర్థం ఏంటంటే మీరు కొనుక్కునే ప్రతి 100 రూపాయల వస్తువు పైన 5 రూపాయల నుంచి 16 రూపాయలు మళ్ళీ మీరు రిటర్న్ తీసుకోవచ్చు. అర్థమైంది కదా? ఇది సెకండ్ పాయింట్. రెండో పాయింట్ మీరు ఇయ్యనంటారు. మూడో పాయింట్ ఏంటంటే ప్రతి నెల 10,000 సామాన్ మీ దగ్గర కొంటున్నా, ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఏమని ఇస్తారా? ఫిక్స్ అయి వచ్చినట్టు తలకాయ అడ్డం ఊపుతారు కానీ నిలువ ఊపుతలే, ఒక్కసారి ఇస్తామని చెప్తలే. ముచ్చట మూడోసారి అయినా కూడా ఇయ్యరు. అర్థం చేసుకోండి. నోట్ తీసి పాయింట్ వేరు అన్నారు. ఇప్పుడు నేను ఏమంటారు అంటే మీ దగ్గర అట్లాంటి ఆఫర్స్ ఏమైనా ఉంటాయి మీ కంపెనీలో? 10% డిస్కౌంట్ వస్తుంది. 10%? అంటే ఇంత కొనాలని ఏమైనా రూల్ ఉంటుందా? ఇంత కొనాలని రూల్ ఏం లేదు సార్. ఎగ్జాంపుల్ ఒక 2000 పెట్టి ప్రోడక్ట్ తీసుకుంటే 200 వర్త్ ప్రోడక్ట్ ఫ్రీ ఎంబడే ఇచ్చేస్తారు. 3000 తీసుకుంటే 300, ఎంత తీసుకుంటే అంత దాని వర్త్ అనేది మనకు ఫ్రీ అనేది ఎంబడే వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నువ్వు తెలిసే కాదు, రేపురా మాపురా మల్లరా అని ఏమైనా షాప్స్ ఉంటే ఏమైనా తిప్పుతారా ఇవ్వడానికి? లేకుండా సార్ ఎంబడే ఇచ్చేస్తారు. పక్క తెలిసినా తెలియపోయినా రికమెండేషన్ ఏం అవసరం లేదు కదా, ఎవరి పోయినా ఇచ్చేస్తారు. ఇది మూడో పాయింట్, అర్థం చేసుకోండి కొత్త వాళ్ళు. ఇంకోటి, మీ దగ్గర 15 ఏళ్ళ నుంచి కొంటున్నా, ఇంకో 15 ఏళ్ళు కూడా మీ దగ్గరనే కొంటా, అగ్రిమెంట్ చేసుకున్నాం, మీ దగ్గర తప్ప ఇంకెక్కడ కొనను. ఇప్పుడు ఇన్నేళ్ళ నుంచి కొంటున్నాం కదా, ఒక్క నెల ఏమైనా ఫ్రీ ఇస్తారా? ఎప్పుడైనా అసలు ఎవరు ఇయ్యట్లేదు, మాకే ఇయ్యట్లేదు కదా సార్. అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర అట్లాంటి ఆఫర్ ఏమైనా ఉందా? ఉంది సార్. మా దగ్గర 4 months తీసుకుంటే 5 నెలల ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము 150 PV తీసుకున్నాం అనుకో, 4100 ప్రోడక్ట్ 5 నెలల ఫ్రీ వస్తుంది. 5 నెలల ఫ్రీ ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఆలోచించండి, ఇక్కడ బాగుందా షాప్, ఇక్కడ బాగుందా? కిరాణా షాప్ బాగుందా, వెస్టీజ్ బాగుందా? వెస్టీజ్ బాగుందా. కానీ ఒక డౌట్ కొత్త వాళ్ళకి ఏంటంటే మీ కంపెనీ ప్రోడక్ట్ని మేము ఎట్లా నమ్మాలి? నువ్వు చెప్పే ముచ్చటంతా బాగానే ఉంది, ఈననిక బాగానే ఉంది, కొననిక బాగుంది, కానీ కొన్న తర్వాత సైడ్ ఎఫెక్ట్ వస్తే, సబ్బు తీసుకున్నా నేను తెల్లగా ఉన్నా ఒకవేళ కర్రీ అయితే ఏంటి గ్యారంటీ? ఇప్పుడు మీ దగ్గర నేను సబ్బు తీసుకున్నామ్మా, నేను సంతూర్ సబ్బు తీసుకున్నాం అనుకున్నా, ఎందుకంటే మహేష్ బాబు చెప్పింది తెల్లగా కావాలని, అది వాడితే తెల్లగా అవుతారని చెప్పి నా బిడ్డను పంపించిన. మీ దగ్గర సంతూర్ సబ్బు లేదు, రెక్సోనా సబ్బు ఇచ్చారు, వచ్చేటప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేసింది, ఈ సబ్బు వద్దని రిటర్న్ ఇచ్చిన, నేను వాడలే, రిటర్న్ ఇస్తే తీసుకుంటారా? మీరు వాసన కూడా చూడలే, సీల్ తీస్తే తీసుకోరంట. నేను ఏమంటున్నా, ఈ షాప్ బంద్ చేసిన ఈ కొత్త ప్రోడక్ట్ కొనాలంటే మీకు డౌట్ కదా, మీ దగ్గర అట్లాంటి గ్యారెంటీ ఏమైనా ఇస్తారా? ఉంది సార్. మన దగ్గర ఏదైనా ప్రోడక్ట్ తీసుకొని అది ఓపెన్ చేసి 30% యూజ్ చేసిన తర్వాత కూడా అది రిటర్న్ తీసుకొని రిటర్న్ బ్యాక్ పాలసీ కూడా ఉంటుంది అన్నట్టు మన దగ్గర. అంటే కంపెనీ ఏం చెప్తుందంటే నువ్వు భయపడమాకు, నువ్వు అస్సలు భయపడద్దు, కొత్త కంపెనీ కొత్త ప్రోడక్ట్ అని అస్సలు భయపడద్దు. 22 ఏళ్ళ నుంచి కంపెనీ నడుస్తుంది, నువ్వు కంపెనీ కొత్త. ఒక పని చేయి, నా దగ్గర ఒక సామాన్ తీసుకో, సబ్బు తీసుకో,
30 రోజుల టైం ఉంటుంది పిల్లైన దగ్గర నుంచి. వారం రోజులు రుద్దు వాడు. ఒకవేళ నచ్చిందనుకో కంటిన్యూగా వాడుకో. నచ్చకపోతే నువ్వు వాడుకొని ఏదైతే ఉందో వాడుకున్న సబ్బు కూడా రిటర్న్ తీసుకొచ్చి నీకెందుకు నచ్చలేదు అనే క్వశ్చన్ వేయకుండా నువ్వు వాడుకున్న దానికి డబ్బులు కట్ చేసుకొని మిగతా ఎన్ని డబ్బులు రాను నీ డబ్బులు నీకు ఇస్తా అంటుంది. వాడిన తర్వాత కూడా ఇప్పుడు మీరు చెప్పండి, రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? బెస్ట్ ఇది బెస్ట్ కదా, అంతేనా? మరి ఈ గట్టును ఉంటారా ఈ గట్టును ఉంటారా? ఈ గట్టే ఉండదు. ఈ గట్టు ఉంటారా ఈ గట్టు ఉంటారా? వెస్టేజ్ గట్లనే ఈ ఉండదు. గట్టునుంటే క్లాస్ ఈ గట్టునుంటే ప్రొడక్ట్ రాదు, డిస్కౌంట్ రాదు, క్యాష్ బ్యాక్ రాదు, ఏం రాదు. మరి ఈ గట్టునుంటే కార్ వస్తుంది, ఇల్లు వస్తాయి, లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి ఈ గట్టును ఉంటారా ఈ గట్టును ఉంటారా? వెస్టేజ్ గట్టే. ఈ గట్టును ఇంతే కదా. ఇప్పుడు దీనికి ఈ బిజినెస్ కి ఈ బిజినెస్ కి ఒకవేళ స్టార్ట్ చేయాలంటే మన పిఎం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సైన్ ఏమైనా అవసరమా? ఏమైనా అవసరమా? పోనీ గవర్నమెంట్ చుట్టూ ఏమైనా తిరగాలా? ఏం లేదు. ఏం చేయాలి? మీరు ఒక ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఇన్ని ఇవ్వాలన్నా సరే అంటే ఇన్ని అవసరం లేదు. ఈ 5 ఏదైనా ఒకటి ఇచ్చి ఈ కంపెనీ మిమ్మల్ని ఎవరైతే ఈ మీటింగ్ తీసుకొని వచ్చారో ఆయనకు అది ఇచ్చేయండి. నేను ఒకటే చెప్తున్నాను, మీరు జిరాక్స్ ఇస్తే ఒరిజినల్ లైఫ్ మారుతుంది పక్క. సో ఇచ్చిన తర్వాత 400 రకాల కంపెనీలో ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు పెట్రోల్ పంప్కి వెళ్ళండి, ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అక్కడ? పెట్రోల్ పంపులో 3 ఉంటాయి: పెట్రోల్, డీజిల్, సిఎన్జి, గ్యాస్, అంతేనా? ఒకవేళ బియ్యం షాప్కి వెళ్ళండి, ఎన్ని ప్రోడక్ట్లు ఉంటాయి? సన్న బియ్యం, తోటి బియ్యం, బియ్యం ఒకటే ఉంటుంది, అంత మించి అయితే ఏముండదు. మరి 1-2 ప్రోడక్ట్లతో అంత పెద్ద బిజినెస్ చేస్తున్నప్పుడు ఈరోజు మన కంపెనీలో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? 450. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? 400 ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా? పెద్ద కంపెనీయా చిన్న కంపెనీయా? పెద్ద కంపెనీ. మరి బిజినెస్ చేయొచ్చా లేదా? 100% చేయొచ్చు. ఈ రోజు ఇక్కడ మూలకున్న ముసలమ్మ కూడా పళ్ళు తోముతుంది, పేస్ట్ పెట్టి పళ్ళు తోముతుంది, సబ్బు పెట్టి స్నానం చేస్తుంది. ఈ బిజినెస్ లో ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు బిజినెస్ చేయడానికి మీ దగ్గర ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, అమ్మనాయకు సంపాదించిన ఏమైనా ఉన్నాయా, మీ దగ్గర డబ్బు ఉందా లేదా, పొడుగు ఉన్నారా, పొట్టు ఉన్నారా, నల్లగా ఉన్నా తెలుసు, ఏం అవసరం లేదు. మీరు ఒకవేళ బతికుంటే చాలు బిజినెస్ లో. మీ లోపల డ్రీమ్ అంటే పైకి రావాలని ఒక తపన ఉంటే 2 నుంచి 5 సంవత్సరాలు వెస్టీజ్ లో నిలబడండి. పక్కింటో ఇందాక శ్రీనివాసరావు వదిన మాటలు కానీ అన్న మాటలు కానీ విన్నాం అనుకో, గోవింద గోవింద పాడ మీద మోసుకోక ముందే ఫిజికల్ గా మెంటల్ గా తీసుకొని పోతారు, అంతే. నేను అయిపోతాం అంతే. నేను ఏమంటున్నా అంటే ఈ షాప్ లో కస్టమర్ గా ఉండేదానికన్నా ఈ షాప్ లో ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ లెక్క మిమ్మల్ని మీరు తయారు చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు మార్చుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్ అంటే ఏం లేదు, కష్ట కరికే మరో కష్టం చేసి చచ్చిపోతాం ఈ షాప్ లో. జస్ట్ ఇక్కడ బ్రాండ్ మారిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొక గమనించదగ్గ విషయం ఏంటంటే ఈరోజు కిరాణా షాపు మార్చమని నేను చెప్పేది కాదు, కిరాణా షాపు పెట్టిన వ్యక్తి మార్చమని చెప్పాడు. ఇంతకు మించి సంతోషం ఏం కావాలి ఇక, అంతేనా? ఇదే బిజినెస్, ఇంకా ఇంతకు మించిన బిజినెస్ ఏం లేదు. మేమున్నాం సపోర్ట్ చేయడానికి. మీరు రెడీ ఉన్నారా? రెడీ ఉన్నారా? సో ఎవరేం టెన్షన్ తీసుకోవద్దు. ఈ RRR ఫంక్షన్ హాల్ ఏదైతుందో నెలకు ఒక్కసారి మీటింగ్ జరుగుతుంది.